వేమన పద్యాలు సిరీస్లో 115వ పద్యం. ఆపదైన వేళ నరసి బంధుల జూడు, భయము వేళ జూడు బంటుతనము. పేదవేళ జూడు పెండ్లాము గుణమును, విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. ఆపదైన వేళ నరసి బంధుల జూడు, భయము వేళ జూడు బంటుతనము. పేదవేళ జూడు పెండ్లాము గుణమును, విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. ఆపదైన వేళ, ఆపద అయిన వేళ అంటే ఆపద వచ్చినప్పుడు, అరసి బంధుల జూడు, బంధువులని చూడు అంటే బంధువుల గుణాలని చూడు అని. మనకి ఆపదల్లో చిక్కుకున్నప్పుడు సహాయం చేసేవాడే మనకి నిజమైన బంధువు. అలా కాకుండా మనం బాగా ఉన్నప్పుడు మన బంధువు అని చెప్పుకొని తిరిగి మనకు ఆపద వచ్చినప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళేవాడు బంధువు కాదు. కాబట్టి బంధువుల గుణాన్ని మనకి ఆపద వచ్చినప్పుడే మనం తెలుసుకోగలం. మనకి ఆపదలు ఎదురైనప్పుడు మనకి నిజమైన బంధువులు ఎవరు, బంధువులు కాని వారెవరు అనేది తెలుస్తుంది అని. భయము వేళ జూడు బంటుతనము. మనకి భయం కలిగినప్పుడు, భయంతో ఉన్నప్పుడే చూడు బంటుతనం అంటే మనకి నమ్మకంగా ఉండే మిత్రుని గుణాన్ని మనం భయంతో ఉన్నప్పుడే చూడాలి. మనకి ఏదైనా కష్టం వచ్చి మనం భయపడుతూ ఉన్నప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి ధైర్యం చెప్పేవాడే మనకి నిజమైన మిత్రుడు. ఆ భయంలో మనకి అండగా ఉండి మనకి ధైర్యం చెప్పేవాడే నిజమైన మిత్రుడు. అలా కాకుండా అలాంటప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళేవాడు, మనల్ని వదిలేసేవాడు నిజమైన మిత్రుడు కాదు అని. కాబట్టి భయం కలిగినప్పుడే మనకి నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది. పేదవేళ జూడు పెండ్లాము గుణమును. పేదవేళ అంటే పేదగా మారిన వేళ, దరిద్రంలో కటిక బీదరికంలో ఉన్నప్పుడు, అంటే డబ్బులు బాగా ఉన్నప్పుడు, ధనవంతుడిగా ఉన్నప్పుడు కాదు. నీ దగ్గర డబ్బులేమీ లేనప్పుడు, నువ్వు పేదవాడైనప్పుడు పెండ్లాం గుణాన్ని చూడు అని. నీ భార్య యొక్క గుణాన్ని నువ్వు పేదవాడైనప్పుడే నువ్వు సరిగ్గా తెలుసుకోగలవు. బాగా సంపాదిస్తున్న భర్తని భార్య ఎప్పుడు కూడా గౌరవిస్తుంది. కానీ పేదరికంలో ఉన్నప్పుడు కూడా భర్తను గౌరవించేదే నిజమైన భార్య. కాబట్టి నువ్వు పేదరికంలో ఉన్నప్పుడే పెండ్లాం యొక్క గుణాన్ని సరిగ్గా తెలుసుకోగలవు అని. భావం. ఆపదల్లో చిక్కుకున్నప్పుడు సహాయపడేవాడే బంధువు. భయముతో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడే మిత్రుడు. కటిక బీదరికంలోనైనా భర్తను గౌరవించేదే భార్య.